అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని. ప్రపంచంలోనే కోవిడ్‌కి 4 రోజుల్లో చెప్పిన వ్యక్తిని, ఏకైక వ్యక్తిని ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణ, హైదరాబాద్ నుంచి, ఇండియా నుంచి. అదేవిధంగా డెంగూకి నెక్స్ట్ ఒక్క రోజులోనే ప్లేట్లెట్స్ పెరుగుతాయని ప్రూవ్ చేస్తూ వాట్సాప్‌లో, ట్విట్టర్‌లో లైవ్ పెట్టిన, అది కోవిడ్‌ది కూడా లైవ్ పెట్టిన, డెంగూది కూడా లైవ్ పెట్టిన. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టిన. మీరు తమ్ముదిని చూసినట్టయితే అవును, వాస్తవం అది. కోవిడ్ టైంలో అంటే జననం కన్నా మరణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఆశ్చర్యపోయి ఇండియాకి పంపించారు. ఇది మన వాలకం. అది ఎక్కడ కాదు, సిరిసిల్ల అక్కడున్న ఎమ్మెల్యే, మూతబొరుపు ఎమ్మెల్యే, గత మినిస్టర్, ట్విట్టర్ శాఖ మంత్రి అంట. మీరందరూ ట్విట్టర్ టిల్లు అంటారు, ఎందుకంటే నేను గౌరవించాలి కాబట్టి. ఆయన ఏరియాలో జననం అంటే జన్మించిన వాళ్ళు 5,050 ఎంతనో ఉన్నారు. కానీ మరణించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, డెల్టా వేరియంట్ ఎప్పుడైతే వచ్చింది. ఇప్పుడు డౌట్ వస్తుంది ఏంటంటే, నిజంగానే పాపం వాళ్ళు చనిపోయారా కోవిడ్తో? రాష్ట్రం మొత్తానికి మనం చూసినట్టయితే, మీరు స్లైడ్ చూడొచ్చు, రాష్ట్రం మొత్తము 4,000 మంది చనిపోయారు. ఇది WHO రికార్డ్స్లో ఉన్నది. కానీ ఒక్క ఏరియాలో, ఒక్క ఎమ్మెల్యే ప్రాంతంలో, అది కూడా మంత్రి, 4-5 శాఖలు పెట్టుకున్నాడు తోకలు, హీరో కేటీ రామారావు, గొప్పగా చెప్పుకోవాలి. ఆ నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టుకున్నందుకు ఆయన సిగ్గుపడుతుంటాడు ఇప్పుడు స్వర్గంలో ఉంది. ఏంటి నా పేరుని ఇట్లా పాడు చేస్తున్నాను. ఈ మరణాలు ఏదైతే ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా మరణాలు మొత్తం కేవలం 4,000 అని చెప్పారు కోవిడ్తో. కానీ కేవలం సిరిసిల్లాలోనే అత్యధిక మరణాలు 5,138 మరణాలు UN నుంచి వచ్చింది. ఏం కాదు, పేపర్ స్టేట్మెంట్ ఒక వారం రోజుల కింద. ఇది ఏ మీడియా మళ్ళీ చూపించదు, ఎందుకంటే అన్ని ఛానల్స్ అయినాయి. ఇవన్నీ చూపిస్తే మళ్ళీ రేటింగ్ పడిపోతుంది కదా. ఆ రేటింగ్కి డిఫరెంట్గా పెట్టారు. 2,500 ట్వీట్లు చేసినాయి ఈ విధవకి, ఈడ సన్యాసికి. తిట్టద్దు, కానీ ఆ ప్రాణాల లెక్క ఏదైతే ఉందో, మందు పెట్టుకొని దరిద్రుడు ఇంతమందిని ప్రాణాలు తీసుకున్నాడు, బలికున్నాడు. ఇది ఒక ప్రాంతం, ఒక సిరిసిల్లలోనే కాదు, యావత్ దేశంలో, తెలంగాణలో, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చనిపోయారు. అఫీషియల్ లెక్క ప్రకారం 70 లక్షలు. మీరు చూడొచ్చు, డబ్బులున్నోడో ఏదో ఒకటి కొద్ది చదువుకున్నాడో కోవిడ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ మరణం దానిలో పెడతారు, లేకుంటే హాస్పిటల్ అడ్మిట్ అయినా. అదే మామూలుగా ఊర్లలో, పల్లెటూర్లో చచ్చిందంటే తీసుకుపోయి పొందబెట్టేస్తారు. ఈ దరిద్రుడు ఆర్పింది మెడిసిన్. మీ ప్రాణాలు, ప్రజల్లారా, మీ ప్రాణాలు. ఇది వాస్తవం. మీ ప్రాణాలను హరించనీకి వీడు టైఅప్ అయింది ఫార్మా కంపెనీలు, మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్. 40 లక్షలు అవుతాయి ఆ ఒక్క కేసుకి, కోవిడ్ కేసుకి. 45 రూపాయలు అయిపోయిన సున్నాలు కట్ చేసేసేయండి, అయిపోయి కదా. మరి దుర్మార్గుడు హాస్పిటల్స్లో ఏం ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు? అంత 40 లక్షలు, అంత కాస్ట్లీ మెడిసిన్స్ ఏమున్నాయి? ఫార్మా కంపెనీ హెటిరో ఫార్మసీ, దాన్ని క్లియర్గా నేను మొత్తం కూడా పెడతాను. ఈటెల రాజేందర్ ఉండే హెల్త్ మినిస్టర్, బర్తరాఫ్ చేసేసారు దుర్మార్గులు. బీసీ మంత్రి ఉండే హెల్త్ మినిస్టర్, సో మనకు పడదు కదా, తీసి పక్కకు పడేసి మే జూన్ తీసుకొని కేసీఆర్ దగ్గర పెట్టుకోండి బంగారు కొడుకుని.
డైమండ్, బంగారం కాదు డైమండ్, చంపుతూ ఇవి కూడగట్టుకున్నారు, డీల్స్ చేసుకున్నారు. ఇప్పటికైనా ఈ మాటలు వాస్తవం కాదా అనేది సిట్ అధికారులు అడగాల్సిందిగా కోరుతున్నారు. లావాదేవీలు 20,000 కోట్ల ల్యాండ్ దారాదత్తం చేసిన పార్థసారథి రెడ్డి. మీరు ఫోన్ ట్యాపింగ్ కానీ లై డిటెక్టర్ కానీ అన్ని చేసి చూడొచ్చు, వాళ్ళని వస్తుంది బయట కొడితే 20,000 కోట్లు. అది కేవలం ల్యాండ్. ఎంపీ పదవి 15 ఎకరాల ల్యాండ్ క్యాన్సర్ దానికోసం. దానికి అదనంగా అప్పుడు అమ్మిన ఏదైతే వాళ్ళ ప్రాఫిట్స్ వచ్చింది 39,000 కోట్లు, కానీ దాన్ని 10 ఇంతలు 20 ఇంతలు చేశాం. మీరు ఒక్కసారి ఊహించండి, దాని 2 ఇంతలు 3 ఇంతలు వేసిన 1,00,000 కోట్లు దాకా. ఇది 1,00,000 కోట్ల స్కామ్. అందుకే కేసీఆర్ అంటారు 1,00,000 కోట్లు మిస్ అయినాను, 1,00,000 కోట్లు లాస్ అయింది. 1,00,000 కోట్లు లాస్ అయింది కేసీఆర్ కాదు, ప్రజలు ఖాతాలు వేసుకున్నారు. ఇది ఈడీ కూడా గమనించాల్సింది. ఎందుకంటారా, ఈ 1,00,000 కోట్లు అని చెప్పేసి బహిరంగంగా చెప్పాను, ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. అంతేకాదు, ఈ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో బ్లాక్లు అమ్ముకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎంతమంది. ఇకపోతే ఈ దుర్మార్గుడు ఏదైతే కేటీఆర్ ఉన్నారో, స్టార్టింగ్ నుంచి నేను పెట్టుకుంటూ వస్తున్నాను, 2,500 ట్వీట్లు నా ట్విట్టర్లో ఒకటే ఉంటుంది, కోవిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ దాని మీదని. నా ఫేస్బుక్లో కూడా అదే ఉంటుంది. నా ఫోటోలు ఉండవు, ఓన్లీ నేను మాట్లాడింది ఉంటుంది. 2,500 ట్వీట్లకు రెస్పాండ్ కాంది ఒక్క పదము వాడు ప్రూవ్ చేసుకున్నాడు. ఫాల్తుగా అంటే అవును నేను ఫాల్తుగా అని బ్లాక్ చేసుకున్నాను. దరిద్రుడు. ఇప్పుడు చెప్పండి, జీడిపి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు జీడిపి పెరిగింది, అదేంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, ఒక్కో తలసరి ఆదాయం పెరిగింది. ఎవరి ఆదాయం పెరిగింది? ఆ ముసలోళ్ళదా? 3,000 తీసుకునే ముసలోళ్ళదా? అలా ఆయుష్ని మొత్తం యాడ్ చేసేసింది. వాస్తవానికి 1,80,000 మంది పెన్షనర్స్, దాంట్లో పెద్దవాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. దాని మినిమంగా బాధితులు, ఊళ్ళలో ఉండే బాధితులు, ఓటేసే బాధితులు ఏదైతున్నారో వాళ్ళు చాలా మంది చనిపోయారు, సంవత్సరాలుగా చనిపోతున్నారు. మన ట్యాక్స్ రూపంలో మీరందరూ కూడా ట్యాక్స్ పేయర్స్. మీరు 10,000 సంపాదించేవాడు కానీ 20,000 సంపాదించేవాడు 30,000, దాని తగ్గట్టు మనం ఖర్చులు పెడుతుంటాం, దాని తగ్గట్టు ట్యాక్సెస్ కడుతుంటాం. దానిలో ఆల్మోస్ట్ 40 to 50% ట్యాక్సెస్ రూపంలో పోతాయి. మన పైసల్ని తీసుకొని ఈ నాయకులు, బడా నాయకులు మనకే చెటగోపం పెడుతున్నారు. డబ్బులు తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ ప్రాణాలు తీసుకుంటున్నారు కదా. గత ముఖ్యమంత్రికి 3 సార్లు మెయిల్ చేస్తున్నాం, తమిళసై గవర్నర్ గారికి మెయిల్ చేస్తున్నాం, యూనియన్ హెల్త్ మినిస్టర్ గారికి రీచ్ అది పేపర్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నాం, కానీ రావద్దు. ఎందుకు రావద్దు? ఇవి మీ ప్రాణాలు. ఈ మందు అనేది మీ ప్రాణాలు. మీరు అడగచ్చు, నీ ఎందుకు నాకు ఇవ్వు అని చెప్పేసి మీరు చాలామంది డిమాండ్గా కమాండ్గా అడుగుతున్నారు. నేను ఇవ్వాలనుకుంటే ఇస్తాను, లేకుంటే లేదు. మీకు ఏదైతే విధంగా మాట్లాడుతున్నారో మీ నాయకుని అడగండి, ఆయన దగ్గర మందు ఉంది, మాకు కావాలి అని చెప్పండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కోవిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, దాంతోపాటు రాబోయే ఏ వైరస్ అయినా కానీ బర్డ్ ఫ్లూ అంటున్నారు, భయంకరమైన దానికి కూడా ఎన్నో థియరీస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసిన్స్, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, దాని ప్రకారం ఇది సత్యం. నా నుంచి తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. అది ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే డైరెక్ట్గా చెప్తున్నా. లేదు పక్కన పడతాను, ఇట్లనే ఉండని, ఇట్లనే చూస్తాను అంటే కుదరదు. ఏ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం కాకపోతే దేశం. ఏ దేశమైనా సరే
అది ఇండియాకి శత్రు దేశమైనా సరే అక్కడ వెళ్ళైనా నేను అది చేసుకుంటాను. నేను తీసుకొచ్చేది మందు, బతకనీకి, మీరు బతకనీకి మందు. ఆ దరిద్రుడు మీకు ఏమి ఇస్తున్నాడో నాకు తెలియదు కానీ వాడు జోబుల నుంచి ఇయ్యడు, మీ దగ్గర నుంచి తీసుకొని పోతాడు. వాడు చెల్లైనా అట్లనే తీసుకొని పోతుందట, వాడు అట్లనే తీసుకుపోతాడు. వీడు ప్రాణాలు కూడా తీసుకొని పోతున్నాడు దరిద్రుడు. అదే కదా పరిచయం. పైసలు తీసుకపోతే తీసుకుపోయే ముళ్ళ మూట అంతా, కానీ వీడు ఆ ముళ్ళే తీసుకుపోతున్నాడు, ప్రాణాలు కూడా తీసుకోపోతున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకేది ఉండదు. ఇట్లాంటి వాళ్ళని నరరూప రాక్షసుడు అంటారు. దయచేసి నా పదాలు ఏదైతే ఉన్నాయో బాధతోటే, కానీ ఈ దుర్మార్గులు వదలట్లేదు. అడుగడుగున నాకు గత 5 సంవత్సరాలు ట్రీట్మెంట్ తెలిసినప్పటి నుంచి కూడా వీళ్ళు నా ఫోన్ ట్యాప్ చేయడం, మిగతా వాళ్ళ నుంచి దూరం చేయడం, లేకుంటే ఏదో విధంగా నా ప్రమోషన్లు ఆపడం, కేసులు పెట్టడం. ఎవడన్నా కోవిడ్కి మందు కనుక్కున్నారా బాబు అని చెప్పేసి నిరాహార దీక్ష వినిపించుకోలేదు కదా, నిరాహార దీక్ష చేస్తే ఏంటి, కేసు పెట్టారు. దుర్మార్గుడిని కదా, టెర్రరిస్ట్. ఈ నా కొడుకులు టెర్రరిస్టా, నేను టెర్రరిస్ట్? అంతేనా? వాడిని అనడంలో తప్పేం, వాడేం తప్పు కాదు, వాడు చాలా మంచోడేవాడు. మీరే మా దేవుడు చంపినా ఏం చేసినా మా దేవుడు అంటారు కదా, ఒక పదం ఉంటుంది అట్లా. కానీ చిల్లరగాడు, ఆయన పదాలలో శవాల మీద పేలాలు ఏరుకునే చిల్లరగాడు. మన తెలంగాణలో కూడా చిల్లర అనేది వేస్తుంటారు శవాల మీద, అది కూడా ఏరుకునే చిల్లరగాడు. ఇంతకన్నా ఘోరంగా ఇంకెవరు తిట్టడు అని. ఏ ధైర్యం ఉన్న, ఏదైనా ఛానల్ ధైర్యం ఉన్న ఛానల్ ఉంటే చెప్పండి, వస్తా మాట్లాడతా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది చరిత్రహీనులైన వాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు కూడా చెప్తాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నారు, దామోదర్ నరసింహ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నారు. ఆల్రెడీ నేను వాళ్ళకు కూడా పెట్టాను. వాళ్ళలాగా చేయకండి మీరు. ఇది రేపు నోబెల్ ప్రైజ్ అనే దానికి వస్తుంది, అంటే వస్తుంది. 4 రోజుల ట్రీట్మెంట్ ఎవరు చెప్పలేడు కూడా. డెంగ్యూ కూడా 70-80 సంవత్సరాల నుంచి డెంగ్యూ ఉంది, ట్రీట్మెంట్ లేదు అంటారు. నేను ఒక్కనే ఉన్నదంట. ఒక్కసారి ఆలోచించండి. చికెన్ గున్యాక్ లేదంటారు, నేను ఉన్నదంట. ఉన్నది అన్నదానికి ప్రతి ఒక్కడు అది చేస్తారు. వాళ్ళు ఎట్లాగో చరిత్రహీనులు అయిపోతున్నారు. చరిత్రహీనులే ఇక్కడ ఈ దేశం తెలంగాణ నుంచి ఏడో పోయి అమెరికాలో పోయి బతుకుతా అంటే అమెరికాలో కూడా తిట్టుకుంటారు ఈ సన్యాసులని. ఎందుకంటే తెలుసా, దిస్ ఫెల్ హాస్ స్టాప్డ్ ద మెడిసిన్ అంటారు, కోవిడ్ మెడిసిన్. దిస్ ఈజ్ వాట్ ఈడ ఆపిండు తెలంగాణలో, మాకు కూడా వచ్చేది కదా దరిద్రుడు, ఎందుకు ఆపిన అని చెప్పేసి తిట్టుకుంటారు. రాజపక్ష లెక్క తెలంగాణ ఏంటి, శ్రీలంక నుంచి పారిపోయి ఏదో కంట్రీలో పోయి ఉండడం కాదు, ఏ కంట్రీలో ఉండలేడు. అది వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పిలిచి ఏంటని చెప్పేసి అడగండి. నేను రిక్వెస్ట్ చేసినా మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు, నాకు తెలుసు. అది పెద్ద పెద్ద బడా నాయకులు, డిఫరెంట్ ఫార్మా కంపెనీలు వాళ్ళకే ఇస్తారు, కానీ మాకు మాత్రం ఇవ్వరు. ఇక్కడైనా ప్రజలు, మీరు గాయం సినిమాలో ఒక పాట ఉంది కదా, ఆ పాటను ఒకసారి తిరిగి చూడండి. నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాలు, చాలా బ్యూటిఫుల్ సాంగ్. చచ్చిన శవాల్లాగా ఉండకుండా, మిమ్మల్ని చంపుతుండగా చంపుదొరా అని చెప్పేసి మీరు ఆలోచించకుండా, మీ పైసలు ఇచ్చి మీరే చంపుకుంటున్నారు దరిద్రులు అని పదాన్ని తీసుకొచ్చుకోకండి. ఇప్పటికైనా మేల్కోండి. ఎవడు నాయకుడు మీకు ఇచ్చేది లేదు, మీ డబ్బులు మీరు ఇస్తున్నారు సరి అయిన పాలన కోసం, అభివృద్ధి కోసం, మీ
మీ విద్య మీ పిల్లలు సరి అయిన విద్య రావడం కోసం, మీకు సరి అయిన వైద్యం రావడం కోసం. కానీ కమిషన్లు, ఈ కన్స్ట్రక్షన్ చేసి కమిషన్, ఆ కన్స్ట్రక్షన్ చేసి కమిషన్ కొట్టడానికే వాళ్ళ ప్లాన్. డబ్బులు ఎక్సెస్ అయినప్పుడు ఎంతైనా చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కారణం గత ప్రభుత్వంలో చేసిన 4 నుంచి 5 లక్షల అప్పు. ఇది దేనికి పెట్టిందంటే 1,00,000 కోట్లు కాళేశ్వరం చెప్పిన, మిగతా అంటే జల్సాలకు పెట్టిన. ఎక్కడ కనిపించలేదు, పొంతన లేదు. ఇక డబ్బులు ఏం పోయినా పర్లేదు, ఆ 4 లక్షల కోట్లు మళ్ళీ తిరిగి ఏదో విధంగా అది చేసుకోవచ్చు. కానీ పోయిన ప్రాణాలు రావు, గుర్తుపెట్టుకోండి. మొన్ననే ఒక డాక్టర్ 32 సంవత్సరాలు సడన్ కార్డియాక్ అరెస్ట్ చనిపోయాడు. ఇలాంటి మరణాలు జరుగుతూనే ఉంటాయి. గతంలో 6.7 మరణం రేటు ఉండేది, ఇప్పుడు 7.9 ఉంది, 7.7 ఉంది. అంటే 1%, 2% పెరిగిపోయింది. కారణం ట్రీట్మెంట్. మొన్న 4 నెలల పాపకు 4 నెలలు పాపం నడవనికి కూడా రాదు, పాకనికి కూడా రాదు, కోవిడ్ పాజిటివ్. ఇంట్లో వాళ్ళకు పాజిటివ్. దెన్ అది గవర్నమెంట్కి రీచ్ కాదు, అది పాజిటివ్గా ఉంటుంది, 10 మందికి పాజిటివ్ చేస్తుంది. దాంట్లో ఉండేటోడు ఉంటాడు, పోయేటోడు. దయచేసి అధికారులను ఇప్పటికైనా మేల్కొని ప్రైవేట్లో జరిగే ఏ పాజిటివ్ కేసునైనా రిపోర్ట్ చేసి మేలుకు అందరికీ కూడా చేసేలా కోరుకోవాలి, తెలిసేలా కోరుకోవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 చేసిన దానికి నాకు వచ్చేది లేదు. నేను పెట్టుకున్న 1,00,000 కోట్ల దానికి దేంట్లో ఇవన్నీ నాకు వచ్చేది